ఈరోజు నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది. ఈ ప్రాంతం నుంచి ట్రక్స్ లో ఆవులు తీసుకుపోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో మాకు కూడా తెలియలేదు. ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ దొరకంగానే అర్ధరాత్రి అయినా సరే నేను జగత్ విఖ్యాత్ రెడ్డి మా వాళ్ళందరం కలిసి హైవే పైన పోతున్న ట్రక్స్ ని కొంత మా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడము, ఆ ట్రక్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవి అంటే వాళ్ళని పట్టుకొని గట్టిగా అడిగి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇవి తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన ఏపీలోకి ఎంటర్ అవ్వడము, ఎంటర్ అయ్యి అది కడప ఏరియాలో మన పులివెందల వరకు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన వర్షను. నిజంగా ఆ ట్రక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల దాదాపుగా ఒక ట్రక్ లో దాదాపుగా 70-80 ఆవులని కుక్కి పెట్టినారు. దాని మెడ మొత్తము ఆవుల మెడ అంతా కూడా గట్టి కట్టేసి పైన వేలాడదీసి, నిజంగా అది చూసిన తర్వాత నమ్మలేకపోయినాము. ఒకటి, రెండోది చాలా బాధాకరంగా ఉండింది. ఇటువంటి దీనిని పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరు ఓనర్లు ఏంటని మేము కూడా గట్టిగా అడగడం జరిగింది. కానీ సమాధానం లేదు. ఒకరు కర్ణాటకలో భాషలో మాట్లాడుతున్నాడు, కన్నడలో మాట్లాడుతున్నాడు, ఒకరు హిందీలో మాట్లాడుతున్నాడు, ఒకడు లోకల్, అట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారమా, ఈ ఆవులన్నీ ఎక్కడికి తీసుకుపోతున్నారు, దీనితో ఏం చేస్తున్నారు, దీనిని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఏంటనేది కూడా ఇంతవరకు మాకు కూడా తెలీదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మేము మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి పట్టుకున్న తర్వాత మాకు తెలిసిందంటే, పట్టుకోక ముందు ఆల్రెడీ 15 వెహికల్స్ పోయినాయి. ఇది గట్టిగా అడుగుతుంటే వారానికి ఒక రోజు 10 రోజులకు ఒకసారి అట్లా పోతున్నాయని చెప్పి చెప్తున్నారు. మరొకటి ఏంటంటే, దాదాపుగా ఇప్పుడు మనం 8 ట్రక్కుల 6-7 ట్రక్కులు పట్టుకున్నాము. ఈ 6-7 ట్రక్కులలో ప్రతి ఒక్క ట్రక్ వెనకాల ఒక ఇన్నోవా ఫాలోయింగ్, ఒక్కొక్క ట్రక్ వెనకాల ఒక ఇన్నోవా, ఒక మనిషి ఫాలో చేసుకుంటూ సెక్యూరిటీగా ఈ ట్రక్స్ కి వెళ్ళడం జరుగుతుంది. ఇవి ఎవరివి, ఏంటి, అసలు ఎందుకు తీసుకుపోతున్నారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు అనేది తప్పకుండా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసేలా